మక్సూదా రుబీనా పర్వీన్ రచించిన జమిలిపోగు కథా సంపుటి నుండి. అపార్ట్మెంట్ బాల్కనీలో నుంచి వీధిలోకి చూసింది అమీనా. చీకటిగా ఉందా ఏరియా. పేదవాళ్లు, పలుకుబడి లేనివాళ్లు ఉండే ఏరియాలు చీకటిగా ఎందుకుంటాయో అనుకుంది. మురికినీళ్లు పారుతున్న ఆ పాతబస్తీ గల్లీ రాత్రి 8కే భీతిగొలిపేలా ఉంది. కొన్ని నిమిషాలకు కనిపించారు ఆ వస్తున్న ఇద్దరు. బుర్కాలు ధరించి చీకట్లో కలిసిపోయినట్టుగా ఉన్నారు. ఒక బుర్కా ముందు నడుస్తూ ఉంటే ఇంకో బుర్కా బెరుకుగా అనుసరిస్తుంది. తన దగ్గరికే వస్తున్న ఆ ఇద్దరికోసం అమీనా బాల్కనీలో నుంచి హాల్లోకి వచ్చింది. లిఫ్ట్ లేని ఆ అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్ వరకు ఎక్కి వాళ్ళిద్దరూ బెల్లు కొట్టడానికి మరో 4-5 నిమిషాలు పట్టింది. అమీనా తలుపు తీసింది. ఎదురుగా నిల్చుని ఉన్నారు వాళ్ళు. ముందున్నామె ముఖం కనపడుతుంది. వెనుకున్నామె కళ్ళు మాత్రమే కనిపించేలా నఖాబ్తో ఉంది. సలాం మేడం అన్నారు చిన్న గొంతుతో. సలాంకి జవాబిచ్చి రా కరీమా అంది అమీనా. లోపల సోఫాలో కూర్చోబెట్టింది వాళ్ళిద్దరినీ. నిన్న చెప్పిన గదా మేడం, పక్కనున్న బుర్కావేపు సైగచేసి తన బుర్కా తీసి పక్కన పెట్టింది కరీమా. నీ పేరేంటి అడిగింది అమీనా. మక్సూదా కరీమా జవాబిచ్చింది. ఆమె గొంతు విననివ్వరాదు కరీమా, అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు నవ్వింది అమీనా. గట్లేం లేదు మేడం తల కిందికి దించుకొని నవ్వి మక్సూదా వైపు చూసింది కరీమా. ఎక్కడుంటావు మక్సూదా? మక్సూదాకి గొంతు పెగలడం లేదు. కాళ్ళు చేతులు స్వల్పంగా వణుకుతున్నాయి. భయంగా మెహదీపట్నం మేడం అంది. ఎందుకు భయపడుతున్నావు మక్సూదా? మక్సూదా ఇంకా బిగుసుకుపోయింది. నోరు పిడచకట్టి మాట పెగలడం లేదు. ఎదురుగా ఉన్న మంచినీళ్ళ బాటిల్ అందించింది అమీనా. బాటిల్ అందుకొని మూత తీసి తడారిపోయిన గొంతులో కాసిన్ని నీళ్లు వంపుకుంది మక్సూదా. ఇక్కడ ఉన్న ముగ్గురం ఆడవాళ్లమే కదా, బుర్కా తీరాదు మక్సూదా? పట్టుతప్పుతున్న చేతుల్లో కాస్త బలాన్ని తెచ్చుకొని నకాబ్ తీసింది మక్సూదా. బుర్కా కూడా తీయి, మళ్ళీ వెళ్లేటప్పుడు వేసుకుందులే అంది అమీనా. కరీమా వైపు తిరిగి మేడంకి చెప్పినవా నొసలు ముడివేసి లోగొంతులో అడిగింది మక్సూదా. నువ్వేం టెన్షన్ పడకు, మేడంకి అంతా తెలుసు. ఆ మాట వినగానే తానొచ్చిన ఈ ఇల్లు తనకు ఊతమిస్తుందని నమ్మకం కలిగి మక్సూదా మనసు తేలికపడింది. వెంటనే లేచి నిలబడి బుర్కా తీసి మడతపెట్టి పక్కన పెట్టింది. గంధం రంగులో పోతపోసిన బొమ్మలా ఉంది మక్సూదా. రెప్పవేయకుండా మక్సూదా వైపు చూస్తూ ఈ చక్కటి చుక్కకు ఎంత కష్టం వచ్చింది అనుకుంది అమీనా. మక్సూదా ఇట్రా, నా పక్కన కూర్చో పిలిచింది. తటపటాయిస్తూనే నెమ్మదిగా లేచి అమీనా పక్కన కూర్చుంది మక్సూదా. మక్సూదా భుజం మీద చెయ్యి వేసి రెండో చేత్తో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది అమీనా. వణుకుతున్న మక్సూదా చేతిని ప్రేమగా తడిమి నువ్వేం తప్పు చేశావో చెప్పు. విధి ఆడిన ఆటలో నువ్వు బలయ్యావు. మీ ఆయన టెర్రరిస్టు ముద్ర వేసుకుని జైల్లో ఉన్నంత మాత్రాన నువ్వు ఆ టెర్రరిస్టు భార్య పేరు మోయనవసరం లేదు అంది. మక్సూదా కళ్ళు నీళ్లు నిండిన చెలమలయ్యాయి. ఇప్పటిదాకా మక్సూదాకు ఈ ప్రేమమయ హస్తం దొరకనేలేదు. ప్రాణం లేచి వచ్చినట్లయింది. మనస్సు నిండా ఆనందం. ఏం ఆలోచిస్తున్నావు మక్సూదా? ఇది సోషల్ ఎంటర్ప్రైజ్. ఆడవాళ్లను ఆర్థికంగా బలోపేతం చేయడానికే పెట్టాను. నువ్వెక్కడ్నించి వచ్చావు, ఏ ముద్రలు మోస్తున్నావు, నాకు వాటితో పనిలేదు. నా సంస్థలోకి వచ్చాక ఎంత శ్రద్ధగా కోర్సు నేర్చుకుంటావు, ఎంత డెడికేషన్తో పనిచేస్తావు, ఇదే నాకు కావలసింది. మక్సూదా కళ్ళల్లోంచి నీళ్లు టపటపా రాలిపడ్డాయి. అమీనా మక్సూదాను దగ్గరికి తీసుకుంది. ఏళ్లనించి అల్మిపట్టిన బాధ ఒక్కసారిగా కరిగి వెక్కి వెక్కి ఏడ్చింది. కుదుటపడేదాకా మక్సూదాను ఎడవనిచ్చి తన చీరకొంగుతో ఆమె కళ్ళు తుడిచింది అమీనా. కాసేపటికి మక్సూదా ఏడుపు ఆపి కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. ఆమె మొహంలో పెనుతుఫాను తర్వాతి ప్రశాంతత
కొట్టవచ్చినట్టు కనపడింది. ఎదురుగా ఉన్న బాటిల్లోంచి కాసిన్ని నీళ్లు వంపుకొని మరో గుటక వేసి గొంతు విప్పింది. ఆ గొంతులో ఆర్తి, ఆవేదన కన్నా ఒక శక్తి కనిపించింది. మేడం, నా బతుకులో ఇదే మొదలు. నా గతం తెలిసి నన్ను దగ్గరికి తీసింది మీరే. నా 2 బేటీల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. పని నేర్చుకుని నా బతుకు నేను బతుకుతా. మీకు పేరు తెస్తా. శెబ్బాష్! రేపటినుండి ఆఫీస్కొచ్చేయి. నువ్వేం దొంగవి కాదు చీకట్లో చాటుగా రావడానికి. మామూలుగా రా. వీపు మీద తట్టి భరోసా ఇచ్చింది అమీనా. శుక్రియా మేడం. మెరిసే కళ్లతో బయటకు నడిచారిద్దరూ. మక్సూదా ఆరిఫ్ల 4వ జుమ్మాగి. ఇల్లంతా చుట్టాలతో కిటకిటలాడుతోంది. దావత్ కోసం ఇంటి ముందు వేసిన షామియానాలో మగవాళ్లు భోజనాలు చేస్తున్నారు. రాత్రి 10 దాటింది. కాస్త దూరంలో ఒక జీప్ ఆగింది. అందులోంచి మఫ్టీలో ఉన్న 2 కానిస్టేబుళ్లు షామియానాలో కలియ తిరిగి లోపలికి వెళ్లి ఆరిఫ్ని చెరవైపు పట్టుకుని తీసుకువచ్చి జీపు ఎక్కించారు. మక్సూదాకి ఏమీ అర్థం కాలేదు. నికా అయి నెల కూడా నిండలేదు. తేరుకునేలోపు పట్టుకెళ్ళిపోయారు. ఆ అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టి వెతకగా 3 నెలలకు ఆరిఫ్ జాడ తెలిసింది. ఆరిఫ్ కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేసి నడవలేని స్థితిలో పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు బాగా కొట్టారని అర్థమయింది మక్సూదాకు. బెంగళూరు బాంబు కేసులో ఆరిఫ్, అతని 8 మంది స్నేహితులపై కేసు బుక్ అయింది. మక్సూదా కుప్పకూలిపోయింది. ఇక బయటికి వచ్చే ఆశ లేదు. కులా ఇచ్చేసి 2వ పెళ్లి చేసుకోమని పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు మక్సూదాకు నచ్చచెప్పారు. 17 ఏళ్ల మక్సూదాకు మనసొప్పలేదు. అంతలోనే వేవిళ్ళు కడుపు తీయించుకోమన్నారు. ఏవేవో మందులు వేశారు. గట్టిపిండం 9 నెలలకు తస్లీమా పుట్టింది. పాపను పెంచుతూ తన బాధను మర్చిపోయే ప్రయత్నం చేసింది మక్సూదా. పాపకు 5 ఏళ్లొచ్చాయి. అత్తామామలు మక్సూదాను కూతురిలా చూసేవాళ్లు. తస్లీమాను దగ్గరలో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశారు. పొద్దున్నే పాపను స్కూల్లో దింపి సాయంత్రం తెచ్చుకునేది. ఒకరోజు పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళిన మక్సూదాను ప్రిన్సిపల్ పిలిచాడు. ఆఫీస్ రూంలోకి వెళ్ళి ఆయనను కలిసిందామె. చూడమ్మా, మీ పాపను ఈ స్కూల్లో ఉంచుకోలేం. నా బిడ్డ ఏమైనా తప్పు చేసిందా సార్? పసిబిడ్డ గదా, మళ్ళట్లా జరగకుండా చూసుకుంటా అమాయకంగా అంది మక్సూదా. మా స్కూల్లో అందరూ మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలున్నారు. ఒక టెర్రరిస్టు కూతురు తమతో పాటు చదువుతుందని తెలిస్తే మా స్కూల్కి చెడ్డ పేరొస్తుంది. ఇదిగో టీసీ అని కవర్ చేతిలో పెట్టాడు. పుట్టెడు దుఃఖంతో ఇంటికి వచ్చింది. మామా కోడళ్ళు తస్లింని తీసుకొని చుట్టుపక్కల ఉన్న స్కూళ్లన్నీ తిరిగారు. ఎక్కడా తస్లిమాకు అడ్మిషన్ దొరకలేదు. ఇక గత్యంతరం లేక దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఉర్దూ మీడియం స్కూల్లో చేర్పించారు. అంతలోనే అత్త చనిపోయింది. 10 రోజుల పేరోల్పై ఆరిఫ్ బయటకొచ్చాడు. మనిషి ఎట్లానో అయిపోయాడు. ఏం మాట్లాడేవాడు కాదు. అతనికి సాంత్వన తన శరీరమే. దాని ఫలితంగా 2వ పాప నస్రీన్ పుట్టింది. 2 పిల్లలు, ఇంకో చంటిపిల్లాడి వంటి మామగారు. వీరితో సతమతమైపోయింది మక్సూదా. పాపం ఆ మామగారు దయతలిచి తొందరగానే అల్లా దగ్గరకు వెళ్ళిపోయాడు. అత్తామామలు పోయాక బయటికొచ్చి పనిచేస్తే తప్ప ఇల్లు గడిచే పరిస్థితి లేదు మక్సూదాకు. ఎవరో ఇంటి దగ్గరలో కొత్తగా పెట్టిన స్కూల్లో మక్సూదాకు ఆయా ఉద్యోగం ఇప్పించారు. పిల్లలకు లంచ్ తినిపించి నాప్కిన్తో మూతి తుడుస్తోంది మక్సూదా. అంతలోనే గట్టిగా అరుపులు వినిపించాయి ప్రిన్సిపల్ రూం నుంచి. కాసేపట్లో ఆఫీస్ బాయ్ వచ్చి మక్సూదాను ఆఫీస్ రూంలోకి పిలుచుకెళ్లాడు. ఒక చిన్న పాప మక్సూదా చెయ్యి విడవకుండా తనతో వెళ్ళింది. మరో 2-3 పిల్లలు వెనకాలే వెళ్లారు. అది చూసిన పిల్లల పేరెంట్స్ మక్సూదా మీద మండిపడ్డారు. ఆమె హడలిపోయింది. ఏం మాట్లాడకుండా ఎలా నటిస్తుందో చూడండి. పిల్లలందర్నీ ఒక చోటుకు చేర్చి ఏ బాంబో పేల్చి చంపదని గ్యారెంటీ ఏంటి? మా పిల్లలకు టీసీలు ఇవ్వండి.
వేరే స్కూల్లో చేర్పించుకుంటాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అంతలోనే కరస్పాండెంట్ కల్పించుకొని మక్సుదాను చీదరించుకుని స్కూల్లోంచి బయటకు గెంటేశాడు. పిల్లలకు తిండి పెట్టే పరిస్థితి లేదు. తమ బస్తీ నుంచి రోడ్డవతల ఉన్న అపార్ట్మెంట్లో చాలామంది వెళ్లి పనిచేస్తారు. వాళ్లతో వెళ్లి నకాబ్ తీయకుండా, నోట్లో మాట బయటికి రానియకుండా అపార్ట్మెంట్లో పనికి కుదిరింది. 3 నెలలు బాగానే గడిచింది. ఒక ఆదివారం పూట అపార్ట్మెంట్లో కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది. మక్సుదా పనిచేసే ఇంటివాళ్లను పిలిచి మక్సుదాను పనిలోంచి తీసేయాలని ఆదేశించింది కమిటీ. టెర్రరిస్టు తాలూకు మనుషులు అపార్ట్మెంట్లోకి రావడానికి వీల్లేదని తీర్మానించింది. మక్సుదా తప్పేముందని ఆ ఇంటివాళ్లు ఎంత వాదించినా లాభం లేకపోయింది. మక్సుదాను తీసేయడం కుదరకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్లమని అల్టిమేటం జారీ చేసింది కమిటీ. గత్యంతరం లేక 1 నెల జీతం మక్సుదా చేతిలో పెట్టి పనిలోంచి తీసేశారు. ఎప్పటికప్పుడు కొత్త పనులు వెతుక్కుంటూ, అవమానాలు భరిస్తూ భయంగా బతుకుతున్న మక్సుదాకు ఇన్నాళ్లకు పెద్ద అండగా అమీనా కనిపించింది. ట్రైనింగ్తో పాటు జీతం కూడా దొరికే ఉద్యోగం రావడం చాలా ఉత్సాహాన్నిచ్చింది. 10వ క్లాస్ చదివిన మక్సుదా సంవత్సరం కోర్సును 3 నెలల్లో నేర్చుకుని 6 నెలలు తిరగకుండానే అదే సంస్థలో ట్రైనర్ స్థాయికి ఎదిగింది. ఏడాది తిరిగే లోపల వేరే సంస్థలో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అమీనాకు కనపడలేదు. అమీనాకు నుదుటిమీద ముడతలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నగరంలో పేరున్న స్కిన్ అండ్ కాస్మెటాలజీ సెంటర్లో ఫిల్లర్స్ వేయించుకోవడానికి వెళ్ళింది. 10,000 చదరపు అడుగుల్లో ఉన్న ఈ సెంటర్ని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది మొత్తం అమ్మాయిలే. వెయిటింగ్ లాంజ్లో కూర్చొని తన నెంబరు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా తిరుగుతున్న సిబ్బందిని గమనిస్తోంది. ఆడపిల్లలు ఎక్కడున్నా ఆ ప్రదేశానికే అందం వస్తుంది అని మనసులోనే ముచ్చటపడింది. అమీనా దృష్టి సడన్గా తను కూర్చున్న లాంజ్ ఎదురుగుండా ఉన్న క్యాబిన్ వైపు మళ్ళింది. చూడముచ్చటగా 30లో ఉన్న యువతి హడావిడిగా ఫైల్స్ చెక్ చేస్తూ మరోవైపు వచ్చిన క్లయింట్స్తో, స్టాఫ్తో మాట్లాడుతూ కనిపిస్తోంది. మధ్యలో రౌండ్స్కి వెళ్లి వస్తోంది. లాంజ్లో ట్రీట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లతో చక్కటి ఇంగ్లీష్లో ఆమెను చూస్తే మేనేజర్ క్యాడర్లో ఉన్నట్టు అర్థమైంది అమీనాకు. ఆమె లాంజ్ ముందు నుంచి వెళ్తున్నప్పుడల్లా ఆమె మెడలో వేలాడుతున్న ఐడీ కార్డును చూసే ప్రయత్నం చేస్తోంది. ఉన్నట్టుండి ఆ అమ్మాయి అమీనా వైపు తిరిగి చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ఒక్క అంగలో అమీనా దగ్గరికొచ్చేసింది. అమీనా ఉలిక్కిపడి కళ్ళు పైకెత్తి ఆమె వైపు చూసింది. మక్సూదా, రిలేషన్షిప్ మేనేజర్ అని రాసి ఉన్న ఐడీ కార్డు కంటబడింది. అమీనా నోట మాట రాలేదు. కన్నార్పకుండా మక్సూదానే చూస్తుంది. దాదాపు 10 ఏళ్లు తనను చూసి. మక్సూదా తేరుకుని, మేడం చూడండి, నా కాళ్లమీద నేను బలంగా నిలబడ్డాను. హ్యాపీనా మీరు? అంటూ అమీనాను అమాంతం చుట్టేసింది. ఆ రోజు భయంగా నా దగ్గరకొచ్చిన అమ్మాయేనా ఈ అమ్మాయి? అప్రయత్నంగా పైకి అనేసింది అమీనా. నేనే మేడం, మీ మక్సూదాని, మీరు నిలబెట్టిన మక్సూదాని. ఆ గొంతులో అదే శక్తి, అదే ఆత్మవిశ్వాసం కనిపించింది అమీనాకు. భుజాల చుట్టూ చేయివేసి దగ్గరుండి అమీనాకు ట్రీట్మెంట్ చేయించింది. ఆ తర్వాత తన క్యాబిన్లోకి తీసుకెళ్లి కాఫీ తెప్పించింది అమీనా కోసం. తను ఈ 10 ఏళ్లలో చేసిన ప్రొఫెషనల్ కోర్సుల గురించి, మారిన ఉద్యోగాల గురించి పూసగుచ్చినట్లు చెప్పింది. పిల్లలెలా ఉన్నారు మక్సూదా? మాటల మధ్యలో అడిగింది. బాగున్నారు మేడం. పెద్ద పాప మెడిసిన్ చేసింది, పీజీకి ప్రిపేర్ అవుతోంది. చిన్నది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉంది. అల్లా దయవల్ల బాగున్నాం. కడుపు నిండిపోయింది మక్సూదా, గాడ్ బ్లెస్ యూ అంటూ కుర్చీలో నుంచి లేచింది అమీనా. బయటిదాకా వచ్చిన అమీనాను సాగనంపుతూ ఆమె 2 చేతుల్ని గట్టిగా పట్టుకుంది మక్సూదా. కృతజ్ఞతతో మక్సూదా కళ్ళలో నుంచి రాలిన కన్నీటి బొట్లు అమీనా చేతుల్ని వెచ్చగా ముద్దాడాయి. కోర్టులు, చట్టాలు కాకుండా
సాటి మనసులు వేసే శిక్ష నుంచి మక్సూదాకు విముక్తి దొరికింది అనుకుని సంతృప్తిగా కదిలింది అమీనా.